వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే, వీళ్ళ బలుపులు ఇంకా తగ్గలే. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు సోదరులారా? తీన్మార్ మల్లన్న ఉస్మానియా యూనివర్సిటీలో నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన, ఎంసీజే చేసిన. ఇదే కాకతీయ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన. అదే జేఎన్టీలో ఎంబీఏ చేసిన. నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే కేటీ రామారావు ఏం మాట్లాడుతుండో, బిట్సు పిలానీకి పల్లి బఠానీకి పోటీ అంటా ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన బిడ్డలకు పల్లి బఠానీలతో అంటగడతాడా? కాకతీయ యూనివర్సిటీలో చదివే బిడ్డలు పల్లి బఠానీలను విమర్శిస్తాడా? ఈ పట్టభద్రులను మొత్తానికి పల్లి బఠానీలని చెప్పి విమర్శిస్తున్న ఈ కల్వకుంట్ల తారక రామారావుకి పట్టభద్రుల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఎక్కడికి పోయినా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీ రామారావు దిష్టి బొమ్మలు తరగబెడతా ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీలో కేటీ రామారావు దిష్టి బొమ్మలు తరగబెడతా ఉన్నారు. సోదరులారా, మా అమ్మ నాయన పేదవాళ్ళు, సర్కార్ బల్లే చదువుకున్నా, సర్కార్ హాస్టల్లో తిన్నా, సర్కార్ కాలేజీలో చదువుకున్నా. ఇది తప్ప అన్నా? ఇది తప్ప? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఆ యూనివర్సిటీ పరిధిలో చదివిన ఒక్కసారి చేయలేపడ్డామా? ఇంతమందిని పల్లి బఠానీలను తిడుతున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుని ఏం చేద్దామని నేను అడుగుతా ఉన్నా. ఇలా బిట్సు పిలానీలో చదివితే చదువు, ఈ గవర్నమెంట్ బడిలో ఈ పేద వర్గాలు చదువుకునేటువంటి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ సర్కార్ కాలేజీలో, సర్కార్ బడిలో చదువుకుంటే పల్లి బఠానీలను విమర్శిస్తారా? న్యాయమా ఇది? ఇది అహంకారం కాకపోతే ఇంకేంది? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే, ఆ గడ్డ యుద్ధం లేకపోతే, కాకతీయ యూనివర్సిటీ లేకపోతే ఇలా తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? ఈ తెలంగాణ ఉద్యమం లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటుంటివే? అప్పట్లో నీ కొడుకు మంత్రి అయితా ఉండే. ఇలా పట్టభద్రులను అవమానించి పట్టభద్రుల ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నావా? నిన్ను ఎట్టి పరిస్థితిలో కాకతీయ యూనివర్సిటీ నిన్ను కాలు పెట్టనీయనని చూస్తా ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ నిన్ను అదెంకల రానియనని చూస్తా ఉంది. నిన్ను తరిమి తరిమి కొట్టడానికి పట్టభద్రులు ఇలా తయారైపోయినారు. సోదరులారా, ఇక బిట్స్ పిలాని సంగతి చూద్దాం.